వెల్కమ్ బ్యాక్. పెద్దదనవాడ ఇథనాల్ ఫ్యాక్టరీ బాధిత గ్రామాలు ఇంకా భయం నీడలోనే ఉన్నాయి. మఫ్టీ పోలీసులు నిఘా పెట్టి అన్ని ఊర్లను అష్టదిగ్బంధం చేశారు. గ్రామాల నుంచి బయటకు పోవాలన్నా లోపలకు రావాలన్నా జనం జంకుతున్నారు. 12 గ్రామాల్లోని బాధితులు మాత్రం ఎన్ని నిర్బంధాలు పెట్టినా ఫ్యాక్టరీ నిర్మాణాన్ని అడ్డుకొని తీరుతామని తెగేసి చెబుతున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా రాజోలి మండలంలోని ఇథనాల్ ఫ్యాక్టరీ బాధిత గ్రామాల్లో టెన్షన్ నెలకొంది. పోలీసులు ఎప్పుడు ఎవరిని అరెస్టు చేస్తారోనన్న భయంతో గ్రామస్తులు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. ఇప్పటికే ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనకు సంబంధించి 41 మందిపై కేసులు నమోదయ్యాయి. 12 మందిని రిమాండ్కు పంపించారు. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం పోలీస్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది. మఫ్టీ పోలీసులు 12 ఫ్యాక్టరీ బాధిత గ్రామాలను దిగ్బంధించారు. అయితే ఇప్పటికే ఇంటికి పెద్ద దిక్కును అరెస్టు చేసి జైలుకు పంపించడంతో వారి కుటుంబ సభ్యులు భయాందోళనలో ఉన్నారు. మిగతా బాధితులు సైతం గ్రామంలోకి ఏ కొత్త వ్యక్తి వచ్చినా అనుమానంగా భయంతో చూస్తున్నారు. కొత్త వారితో మాట్లాడడానికి, బాధలు చెప్పుకోవడానికి కూడా జంకుతున్నారు. ఫ్యాక్టరీ బాధిత గ్రామాల్లో ఏ వ్యక్తిని కదిలించినా దుఃఖం కట్టలు తెంచుకునే పరిస్థితి కనిపిస్తోంది. పెద్దదన్వాడను మఫ్టీ పోలీసులు చుట్టుముట్టారు. గ్రామం చుట్టూ ఉన్న రోడ్లు, దారుల్లో అన్నింటా సివిల్ డ్రెస్సుల్లో ఉండే పోలీసులు కాపలా కాస్తున్నారు. దీంతో గ్రామస్తులు పొలాలకు వెళ్లాలన్నా, ఏ శుభ అశుభ కార్యాలకు పోవాలన్నా భయపడుతున్నారు. రాత్రిలో అయితే పరిస్థితి మరింత దారుణంగా ఉంటోంది. ఏ నిమిషానికి ఏం జరుగుతుందో అన్న ఆందోళన గ్రామస్తుల కళ్లల్లో స్పష్టంగా కనిపిస్తోంది. గ్రామంలోకి ఎప్పుడు పోలీసులొచ్చి ఇండ్లలో పడుకున్న వారిని కూడా అరెస్టు చేసి పట్టుకుపోతారేమోనని భయపడుతున్నారు. కండ్లలో ఒత్తులేసుకుని నిద్రపోకుండా జాగారం చేస్తున్నారు. ఆయా గ్రామాల్లో ఆడ, మగ, పిల్ల, జెల్ల ఎవరిని కదిలించినా దీనగాథలే వినిపిస్తున్నాయి. మహిళలైతే ఎవరొచ్చి తమను ఆదుకుంటారా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కనీసం తమకు అండగా ఉండేవారిని సైతం గ్రామాల్లోకి రానియకుండా పోలీసులు అడ్డుకుంటున్నారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకరొకరు వాళ్ళంటే ఇట్లా వచ్చి ఏమన్నా అంటాడేమో, అట్లా వచ్చి ఏమన్నా అంటారేమో. మాకు ఆడపిల్లలకి అదురు పుడుతుంది. మా లెక్క వయసు అయిన వాళ్ళకైతే లేదా పాయం పిల్లలు చేనులకు చెట్లకు పోకుండా ఉంటారా? ఈ కొడుకులు ఇట్లా చేసి మమ్మల్ని పట్టకపోయి మొగలను పట్టపోయి అక్కడ వాడేసి వానికి తల్లి లేదన్నట్టు ఉంది. వాళ్ళ తల్లి ఎక్కడో ఏడ్చుకుంటా అది కూడులే నీళ్ళే పడుకొని పోయిన కంచి కొడుకు బండ్లు ఎవరో మంది వేసుకొని వాని కడుపు తిప్పలు కొంట వాడనిక నాకు నూరిపోతుంటే పట్టపోయి పాడేస్తానా? వాని గంటల సొత్తి ఏం తిని మాకు పండే భూములలో అవి వేసి ఇవి వేసి మమ్మల్ని గబ్బులే పెట్టండి. వాని గంటలకు ఏం సంబంధం? దెబ్బ తగిలింది. ఏం కేసు పెట్టినాను, పట్టకపోయలేరు సారు. మరి ఎందుకో ఏమో మనకైతే తెలియదు. పట్టకపోవాలి కదా వాళ్ళు. నాకు ఇంత దెబ్బ తగిలినాక ఏంటి కొరకు ఒక ఉండరు. మా ఊళ్ళని పట్టుకొని పోయినారు. 12 గ్రామాలకు సంబంధించిన సమస్యను పరిష్కరించకుండా ప్రభుత్వం చోద్యం చూస్తోంది. పెద్దదన్వాడ సహా ఇథనాల్ ఫ్యాక్టరీ బాధిత గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం వెదజల్లే కంపెనీ వద్దని గుండెలు బాదుకుంటున్నా ప్రభుత్వానికి పట్టడం లేదా అని ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ నేతలు స్వలాభం కోసం రాజకీయాలు చేస్తున్నారని భగ్గుమంటున్నారు. మొన్నటి వరకు కంపెనీ నిర్మాణం ఆపేస్తామని హామీ ఇచ్చిన పాలకపక్షం ఇప్పుడు ఇటువైపు కన్నెత్తి కూడా చూడ్డం లేదని గ్రామస్తులు మండిపడుతున్నారు. అభం శుభం తెలియని రైతులపైన అటెంప్ట్ మర్డర్ కేసులు పెడుతున్నారు, సెక్సువల్ హరాస్మెంట్లు కేసులు పెడుతున్నారు. అసలు లైంగిక దాడులు చేస్తున్నారని చెప్పేసి 12 మంది ఎవరైతే రిమాండ్ ఉన్నారో వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. వాళ్లకు సాక్షులుగా 17 మంది ఎవరైతే సంతకాలు పెడుతున్నారో వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నాం. అయ్యా, మీరు చూసిరా సెక్సువల్గా వేధింపులు చేసేటప్పుడు ఎందుకని ఈ అమాయకమైన ప్రజలపైన మీరు అక్రమ కేసులు పెట్టి వాళ్ళను కోట్ల చుట్టూ జైళ్ళ గోడల మధ్యలో మీరు వాళ్ళని బందీ చేస్తున్నారు? అయితే మొన్న జరిగిన సంఘటనలో చాలామందిని అరెస్ట్ చేయడం జరిగింది. అయితే పోలీసులు కూడా అరెస్ట్ చేస్తే ఓకే, వాళ్ళు అక్రమంగా కేసులు పెట్టారు కంపెనీ వాళ్ళు. అయితే దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాము. ఎవరికి ఎలాంటి సంబంధం లేని వ్యక్తులను వేరే ఊరికి వెళ్ళి వస్తుంటే కూడా అక్రమంగా అట్లా పట్టుకుని అట్లే తీసుకుపోయినారు. కాలుష్యం వెదజల్లే ఇథనాల్ ఫ్యాక్టరీ సమస్య ఏ పార్టీకి సంబంధించింది కాదని, అన్నం పండించే అన్నదాతలందరిదని బాధితులు స్పష్టం చేస్తున్నారు. ప్రాణాలు పోయినా సరే ఇథనాల్ ఫ్యాక్టరీని కట్టనివ్వబోమని 12 ఇథనాల్ బాధిత గ్రామవాసులు ముక్త కంఠంతో తేల్చి చెబుతున్నారు.